రీసెంట్‌గా జరిగిన పరిణామాల వల్ల ట్రంప్ తాలూకా క్రెడిబిలిటీ కంప్లీట్‌గా తగ్గిపోతోందా? ఓ పక్క అమెరికా మార్కెట్లు పరిగెడుతుంటే, మన మార్కెట్‌లో సెంటిమెంట్ ఎందుకు రివైవ్ అవ్వట్లేదు? ఐటీ సెక్టార్ స్టాక్స్ ఇంకా పడిపోతాయా? ఓ పక్క ఐటీ సెక్టార్ స్టాక్స్ పడిపోతుంటే, మరో పక్క ఈవీ సెక్టార్‌కి సంబంధించి గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ని మనకి అందించబోతున్నాయా? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతున్నా కూడా మన మార్కెట్‌లో పాజిటివిటీ రావట్లేదు. అసలు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లేదు అంటే బంగారం రెండు ఒకేసారి పడిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? డిక్సన్ టెక్నాలజీస్ గానీ, ఎయిర్టెల్ గానీ, లేదు అంటే మారుతి స్టాక్స్ ఇవాళ ఎందుకు పెరిగాయి? వీటన్నిటికీ వెనకాల ప్రధానంగా ఉన్న కారణాలేంటి? ఇంత పెద్ద పెద్ద స్టాక్స్ ఇంత ఈజీగా ఎలా పెరగగలుగుతున్నాయి? అంతేకాదండి, ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకునే కొన్ని స్టాక్స్ ఖచ్చితంగా మనకి బంపర్ ఆపర్చునిటీస్ అయితే ఇవ్వబోతున్నాయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా, లేదు మీకు ఉపయోగపడుతుంది అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీ అందరికీ ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెడితే 15 గ్రోత్ స్టాక్స్ పంపిస్తాను కదండి. నేను మాక్సిమం 90% ఆఫ్ ద మెంబర్స్కి పెట్టేశాను. ఒకవేళ స్టిల్ ఇప్పటికీ మీకు ఒకవేళ రాకపోయి ఉండుంటే ఆ 15 గ్రోత్ స్టాక్స్ మాకు కావాలి అని చెప్పి ఒక్కసారి మెసేజ్ పెట్టండి, మీకు రిప్లైలో వెంటనే పంపించేస్తాను. అంతేకాదండి, మీ అందరికీ కూడా స్పెషల్ యాక్సెస్ ఇస్తా అన్నాను కదా, దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు వాట్సాప్లోనే రిప్లై ఇచ్చేస్తానండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒకవేళ మీకు వచ్చేస్తే మరి పెట్టద్దు, ఓన్లీ రాని వాళ్ళు మాత్రమే పెట్టండి. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేనైతే స్పెషల్ యాక్సెస్ ఇస్తున్నానో, ఈ స్టాక్స్ పంపిస్తున్నానో, వీటిల్లో మీకు మంచి అవకాశాల గురించి రెగ్యులర్గా డిస్కస్ చేస్తామండి. ఇది కొంత టైం మాత్రమే నేను ఇవ్వగలుగుతాను. నా పరిస్థితిని, ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇవాళ నిఫ్టీ 80 పాయింట్లతో ఉన్నాయి. 23,865 దగ్గర క్లోజ్ అయిందండి. క్లియర్గా 24,000 కిందకైతే మార్కెట్లు పడిపోయాయని చెప్పొచ్చు. నా పోర్ట్ఫోలియో ఇవాళ 1% పాజిటివ్గా ఉందండి. అండ్ ఇవాళ మార్కెట్లో నెగిటివ్గా కనిపిస్తున్న మార్కెట్ బ్రెడ్ మాత్రం పాజిటివ్గా ఉంది. 1634 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 1350 స్టాక్స్ మాత్రమే నెగిటివ్గా ఉన్నాయి. అంటే క్లియర్గా మార్కెట్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో కాస్త బయింగ్ అనేది జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియో పాజిటివ్గా, నెగిటివ్గా ఉండడానికి ప్రధానంగా కారణమైన స్టాక్స్ గురించి కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. గ్లోబల్ మార్కెట్లు అయితే పాజిటివ్గా ఉన్నాయండి, కానీ మన మార్కెట్లో ఏమాత్రం మూమెంటం కనిపించట్లేదు. అయితే మన మార్కెట్లో ఏం రిస్క్ ఉంది? గ్లోబల్ మార్కెట్లో రిస్క్ లేదా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, గ్లోబల్గా మార్కెట్లు ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్లు ఫ్రెష్ రికార్డ్స్ని ఎందుకు హిట్ చేస్తున్నాయి? ఇరాన్ టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మార్కెట్లు పెరగడానికి కారణం ఏంటో తెలియాలి. ఒక విషయం అయితే చాలా క్లియర్గా ఉందని మనం చెప్పుకుంటున్నామండి. యుద్ధం ఇంతకన్నా పెరగదు అనే ఒక క్లారిటీ అమెరికా మార్కెట్లో చాలా క్లియర్గా నమ్మకం అయితే కుదిరిపోయింది. యుద్ధం జరగదు అని చెప్పి 100% కొట్టుపారేయట్లేదు, బట్ ఫుల్ స్కేల్ వార్ జరగదనే ధైర్యం మార్కెట్లో కనిపిస్తుంది. వాళ్ళ దాకా క్రూడ్ ఫర్దర్గా ఎక్స్ప్లోడ్ అవ్వదనే ఒక ధైర్యం కనిపిస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అవ్వకుండా నడుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ టెక్నాలజీ స్టాక్స్ రిబౌండ్ అవుతున్నాయండి. రీసెంట్గా కొన్ని రోజులుగా వీక్నెస్ కనిపించిన తర్వాత రిబౌండ్ అవుతుండడం అక్కడ మార్కెట్లో సెంటిమెంట్ రివైవ్ అవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్లో హెడ్లైన్స్ మాత్రం స్కేరీగా కనిపిస్తున్నాయి, భయపెడుతున్నాయండి హెడ్లైన్స్. కానీ ఆయిల్ పెరగనంత వరకు, మార్కెట్లో లిక్విడిటీ ఉన్నంత వరకు, ఎస్పెషల్లీ టెక్నాలజీ స్టాక్స్లో మొమెంటం ఉన్నంత వరకు అమెరికా మార్కెట్లు పరిగెడుతూనే ఉంటాయి. మీరు చూసినట్టయితే అమెరికాలో డవ్ కన్నా నాస్డాక్ చాలా బాగా పెరుగుతుందండి. కారణం ఏంటంటే, ఈ సెమీ కండక్టర్ స్టాక్స్, టెక్నాలజీ స్టాక్స్ వీటిల్లో బాగా పడిపోయిన తర్వాత విపరీతమైన మళ్ళీ ఫ్రెష్ బయింగ్ జరుగుతుంది. అందుకే అక్కడ విపరీతమైన గ్రోత్ కనిపిస్తుంది కూడా. సో ఈ మార్కెట్లు పెరిగిన తర్వాత ఇండియాలో మన గిఫ్ట్ నిఫ్టీ కూడా కాస్త పాజిటివ్గానే కనబడిందండి ఉదయం. కానీ మన మార్కెట్లో క్లియర్గా నర్వస్నెస్ అనేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అడుగడుగున వస్తూనే ఉన్నదండి. ఆఖరికి మార్కెట్ క్లోజ్ అయ్యే ఆఖరి నిమిషంలో కూడా మార్కెట్లు మళ్ళీ ఫాల్ అయిపోయి. మరి మన మార్కెట్లు ఎందుకు నెగిటివ్గా ఉన్నాయంటే 1 by 1 రీజన్స్ చెప్తానండి, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఎఫ్ఐఐ సెల్లింగ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నదే. మనకి ఎర్నింగ్ సెషన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుందండి. మాన్సూన్ ప్రోగ్రెస్ అవుతుంది, మనకి రూపీ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. ఆయిల్ ప్రైసెస్ స్టిల్ ఇంకా మనకి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తున్నా ఇబ్బందిగానే ఉంది. అంటే గ్లోబల్ మార్కెట్లకి పాజిటివ్ న్యూస్ ఉన్నా మన మార్కెట్కి ఇప్పుడు ఎక్స్ట్రా న్యూస్ అనేది కావాలండి కంపల్సరీగా, లేదంటే మార్కెట్లో సెంటిమెంట్ మనకి ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో సింపుల్గా ఇంతకుముందు యూఎస్ మార్కెట్లు పెరిగితే మన మార్కెట్లు పెరిగిపోతాయి అనే ఒక ధోరణిలో మనందరం ఉండేవాళ్ళం అండి. కమింగ్ డేస్లో ఇది మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ స్టాక్స్ పెరిగితే చాలు మార్కెట్లో సెంటిమెంట్ బాగుంటుంది, కానీ మనకు అలా కాదు. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. డాలర్, రూపీ, ఎఫ్ఐఐ సెల్లింగ్, మన తలకి ఎకనామిక్ డేటా, క్రూడ్. అయితే ఇవన్నీ గ్లోబల్గా ఇంపాక్ట్ అవుతున్న విషయాలండి. వీటితో పాటు ఇంపార్టెంట్గా ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్లో ఇవాళ నెగిటివ్గా ఉండడానికి కారణం ఐటీ స్టాక్స్. ఇవాళ మార్కెట్ని క్లియర్గా ఈ ఐటీ ఇండెక్స్ కిందకి డ్రాగ్ చేసిందండి.
అయితే ఈ ఐటీ స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి అంటే ప్రధానంగా ఒక కారణం ఉందండి. గ్లోబల్‌గా ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్‌లో యూఎస్ తాలూకా వడ్డీ రేట్లు ఫర్దర్‌గా వెనక్కి తగ్గవు అనే ఒక ఆలోచన ఉంది. యూఎస్ రేట్స్ కనుక ఒకవేళ హైలోనే ఉంటే గ్లోబల్ క్లయింట్స్ టెక్ స్పెండింగ్‌ని తగ్గిస్తాయండి. ఆ టెక్ స్పెండింగ్ తగ్గిపోతే మన ఇండియన్ మార్కెట్‌లో మన కంపెనీస్‌కి బిజినెస్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది ఐటీ తాలూకా సెంటిమెంట్‌ని దెబ్బతీస్తుందండి. సో, ఇక్కడ బిగ్గర్ మెసేజ్ ఏంటి అంటే మార్కెట్ ఫుల్‌గా కొలాప్స్ అయిపోవట్లేదండి. ఓ పక్క ఐటీ సెక్టార్ బాగా కరెక్ట్ అవుతుంటే, మరో పక్క ఆటో, రేట్ సెన్సిటివ్ టీమ్స్ మాత్రం కాస్త ప్రెషర్ అయితే ఫేస్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ పెద్ద విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్లు గ్లోబల్‌గా వస్తున్న యుద్ధానికి సంబంధించిన హెడ్‌లైన్స్‌ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఓ రోజు బాగుందంటారు, ఓ రోజు బాగోలేదంటారు, ఓ రోజు అటాక్ అంటారు, ఓ రోజు పీస్ టాక్స్ అంటారు. మార్కెట్లు పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ ఫర్దర్‌గా వస్తున్న మాన్సూన్‌కి సంబంధించి డేటా అవ్వచ్చు, ఆయిల్‌కి సంబంధించి రేట్లు అవ్వచ్చు, లేదు అంటే ఎర్నింగ్ సెషన్స్ వస్తున్నాయండి. ఇవన్నీ ఖచ్చితంగా మన మార్కెట్‌లో చాలా క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తాయి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే హెచ్ఎస్‌బీసీ తాలూకా పీఎంఐ ఆర్టికల్ మనకి నిజంగా ఒక ఇంపార్టెంట్ మెసేజ్‌నైతే ఇస్తుందండి. మన తాలూకా గ్రోత్ మొమెంటమ్ కూల్ అయిపోయిందట. కానీ డిమాండ్ మాత్రం స్టిల్ ఇంకా ఎక్కువే ఉంది అని చెప్తున్నారు. ఇది కొంత పర్వాలేదండి. మన ఇండియాలో ప్రైవేట్ సెక్టార్ గ్రోత్ అనేది కాస్త తగ్గుతుందటండి జూన్‌లో. అయితే ఓవరాల్‌గా లాంగ్ టర్మ్ యావరేజెస్ కన్నా కాస్త ఎక్కువే ఉండడంతో ఊపిరి పీల్చుకుంటుంది మార్కెట్. బట్ గ్రోత్ అనేది కూలింగ్ అవ్వడం అంత మంచి విషయం కాదు. కాకపోతే డొమెస్టిక్ డిమాండ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది అని వీళ్ళు చెప్తున్నారండి. ఈ డిమాండ్ స్ట్రాంగ్‌గా ఉండడం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్ ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల సెంటిమెంట్ అయితే మనకి పాజిటివ్‌గా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మనకి తెలియాల్సిన డేటా ఏంటంటే మన తాలూకా ఇన్పుట్ కాస్ట్‌లు పెరుగుతున్నాయట. అంటే మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా! క్రూడ్ గడిచిన 3 నెలలుగా కాస్త ఇబ్బంది పెట్టింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు మనకి ఎర్నింగ్ సెషన్స్‌లో కొంత కనబడుతుందనే ఒక అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారండి. ఇది కాస్త డిసప్పాయింట్ చేయొచ్చు కూడా. మొత్తానికి ఏంటంటే ఇండియాలో ఇన్వెస్టర్లు కాస్త కాషియస్‌గా మారిపోతున్నారండి. ఎందుకంటే వాల్యుయేషన్స్ అవ్వచ్చు, లేదంటే గ్లోబల్‌గా ఉన్న అన్‌సర్టెనిటీ అవ్వచ్చు, ఇండియా తాలూకా గ్రోత్ ప్రీమియం అవ్వచ్చు. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్‌లో కాస్త పెయిన్ పాయింట్స్‌గా ఉన్నాయండి. సో, నెమ్మదిగా మార్కెట్‌లో సెంటిమెంట్ వారు, లేదు అంటే అమెరికా ఇలాంటి వాటి పక్క నుంచి ఎకానమీ, గ్రోత్ ఈ పక్కకి మారడం మనం క్లియర్‌గా గమనిస్తున్నామండి. ఇది కమింగ్ డేస్‌లో ఇంకా స్ట్రాంగ్‌గా విజిబుల్‌గా మనకి కనిపిస్తుంది. సో, ఎప్పుడైతే ఒక విషయం పీక్ చేరుతుందో, లేదా ఒక క్లారిటీ వస్తుందో మార్కెట్‌లకి ఆ విషయాన్ని పట్టించుకోవండి. ఇప్పుడు యుద్ధం విషయంలో అదే జరుగుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నడుస్తుందా? ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్‌గా ఉన్నాయా? చాలు మార్కెట్లు పెరగడానికే చూస్తాయి. మిగిలిన కారణాలు వెతుక్కుంటున్నాయండి ఇప్పుడు. సో, ప్రధానంగా కనిపిస్తున్న కారణం ఏంటి అంటే అమెరికాలో వడ్డీ రేట్లు కాస్త ఇబ్బందిగా ఉన్నాయి. అవి ఇంకా పెరగకపోతే పర్వాలేదు గానీ, పెరుగుతాయనే ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా మార్కెట్లు కాస్త జలుబు, జ్వరం వచ్చేలా ప్రవర్తిస్తాయి. అయితే మార్కెట్ ఇక్కడ ఎంత క్లియర్‌గా పట్టించుకోవడం మానేసినా సరే, మనం జరుగుతున్న ఉదంతాలను మాత్రం మర్చిపోకూడదండి. ఎందుకంటే ఇరాన్, అమెరికా ఒకళ్ళ మీద ఒకళ్ళు కావాలనే మార్కెట్‌ని చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పటికి కూడా ఖతార్ ఏం చెప్తుందండి, దోహాకి మాకు డెలిగేషన్ వెళ్తుంది అని చెప్తున్నారు. అమెరికా వాళ్ళు కూడా మా తాలూకా డెలిగేషన్ వెళ్తుంది అని చెప్తున్నారు. కానీ అక్కడ టాక్స్ జరగవట. మరి దేనికి పంపిస్తున్నారు? ఎందుకు ఈ న్యూస్ వస్తుంది? ఇక్కడ డైరెక్ట్‌గా టాక్స్ అనేవి జరగకపోతే ట్రంప్ ఎన్వాయ్ దోహాలో ఏం చేస్తుంది? డిప్లొమాటిక్ మిడిల్ రూమ్ అనేది దోహాలో ఏర్పాటు చేశారు. యూఎస్ అఫీషియల్స్ వెళ్తున్నారు. ఇక్కడ కాంట్రడిక్షన్ ఎందుకు వస్తుంది అంటే ట్రంప్ ఏంటి అంటే టాక్స్ జరుగుతాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇరాన్ మాత్రం నో డైరెక్ట్ టాక్స్ ఆర్ షెడ్యూల్డ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో, యుద్ధానికైతే మార్కెట్లు క్లియర్‌గా రియాక్ట్ అవ్వడం తగ్గించేయండి. కానీ ఇలాగ కన్‌ఫ్యూజన్ తీసుకొస్తే మళ్ళీ మార్కెట్‌లో టెన్షన్ అనేది పెరుగుతుందండి. ఈ కన్‌ఫ్యూజన్ ఎంత ఎక్కువ ఉందనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మన ఇండియన్ మార్కెట్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ట్రంప్ విషయంలో యూఎస్ తాలూకా క్రెడిబిలిటీ మన ఇండియాలో ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయిందండి. ఎందుకంటే ఇరాన్ విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా ఎవరిని కన్సల్ట్ చేయకుండా యూరోప్ నవ్వచ్చు, ఇండియా నవ్వచ్చు, కెనడా నవ్వచ్చు, ఎవరిని కన్సల్ట్ చేయకుండా నిర్ణయాలు తీసేసుకున్నారు. దాని తాలూకా ప్రభావం ఇప్పుడు ప్రపంచం మొత్తం అనుభవిస్తుందండి. సో, ఎందుకు ఇండియాకి చెప్పి తీసుకోవాలనేది చాలా మంది అడగచ్చు. ఇక్కడ చూడండి, ఇండియా అనేది డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్ టు క్రూడ్ ఆయిల్ అండి. ఫ్యూయల్ కాస్ట్లు అవ్వచ్చు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అవ్వచ్చు, రూపీ ప్రెషర్ అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, ఒక దేశం మొత్తం ఇబ్బంది పడే విషయాన్ని ఏ దేశాలకు ఇబ్బంది వస్తాయనేది కనీసం ఆలోచించకుండా ట్రంప్ తీసుకున్నాడు. అందువల్ల ట్రంప్ క్రెడిబిలిటీ ఖచ్చితంగా తగ్గిపోయినట్టే. మార్కెట్లు దీన్ని ప్రధానంగా తీసుకుంటాయండి. రేపు పొద్దున కన్ఫ్యూజన్ పెరిగితే ట్రంప్ మీద నమ్మకం బదులు అపనమ్మకం ఎక్కువైపోయి మార్కెట్లో నెగిటివిటీ పెరిగిపోవచ్చు. అందువల్ల ఈ విషయాలు మనం ట్రాక్ చేయాలి. చూసారా, యుద్ధం జరిగినా జరగకపోయినా ఓసారి హెడ్లైన్స్ రియాక్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఎంతసేపు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించే మాట్లాడుతున్నారు, యుద్ధం గురించి కాదు. ఎవరు కంట్రోల్ చేస్తారు? మేం కంట్రోల్ చేస్తామంటే మేం కంట్రోల్ చేస్తామని అమెరికా, ఇరాన్ ఇప్పటికీ కూడా పట్టు వీడట్లేదు.
సో ఇక్కడ ఫర్దర్గా ఎస్కలేషన్ గురించి మాట్లాడతారా లేదా నెగోషియేషన్ గురించి మాట్లాడతారా అనేది మార్కెట్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుందండి. ఇప్పుడు వీళ్ళ మధ్యలో జరుగుతున్న చర్చలు అవ్వచ్చు, మార్కెట్లో ఉన్న కన్ఫ్యూజన్ న్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎస్కలేషన్ దిశగా వెళ్తే మార్కెట్లు నెగిటివ్గా ఉంటాయి. లేదు నెగోషియేషన్ దిశగా ఉంటే ఖచ్చితంగా మార్కెట్లో పాజిటివిటీ నెమ్మదిగా వెనక్కి వచ్చేస్తుందండి. సో మొత్తానికి ఏంటంటే జియోపొలిటికల్ షాక్ అనేది నెమ్మదిగా ఎకనామిక్ గా ఫర్దర్ గా ఎలాంటి ఇబ్బంది వస్తుందనే ఆలోచనకి మార్కెట్లు క్లియర్ గా వచ్చేసాయండి. ఎందుకంటే వార్ అన్నారు, వార్ తర్వాత హుర్ముజ్ అన్నారు, హుర్ముజ్ అన్న తర్వాత క్రూడ్ ప్రైసెస్ అన్నారు, క్రూడ్ ప్రైసెస్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు అన్నారు, ఇన్ఫ్లేషన్ అన్నారు, రూపీ, డాలర్, బంగారం, ఇలాగా ఒకదానికొకటి అన్ని కూడా ఇబ్బంది పడుతున్న టైంలో వార్ తగ్గిపోయినా కూడా, వార్ ఆపేసినా కూడా స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్ సెట్ అవ్వాలి, ఆయిల్ ప్రొడక్షన్ మళ్ళీ పాత రోజులకు రావాలి, ఇవన్నీ కూడా చేంజ్ అవ్వడానికి టైం పట్టేస్తుందండి. అంటే ఎకనామిక్ స్లోడౌన్ అన్నది రావడానికి చాలా అవకాశం ఎక్కువ కనిపిస్తుందని మార్కెట్లు ఇప్పుడు ప్రధానంగా భావిస్తున్నాయి. ఇది మనకి ఇవాల్టి కోర్ లెసన్. సో ఇప్పుడు జరుగుతున్న ఈ ఇరాన్ స్టోరీలో మనకి మిసైల్స్ కానీ లేదు అంటే మధ్యలో ఆన్ ఆఫ్గా వస్తున్న న్యూస్ కానీ ఈ స్పీచెస్ కానీ కాదండి, ఎకనామిక్ పరంగా ఇంకా ఇబ్బందులు ఉంటాయా లేదా అనేది మార్కెట్ ఒక కొలిక్కి రావడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఇబ్బంది ఉంటుంది అని కనుక ఏమాత్రం హింట్ వచ్చినా మార్కెట్లు నెగిటివ్గా మారిపోతాయి. సో మీరు గమనించట్లేదో చూడండి, ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయండి, కానీ స్ట్రైట్ ఆఫ్ విషయంలో క్లారిటీ లేదు. పోనీ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి కదా అని చెప్పి మన మార్కెట్లు పాజిటివ్గా ఉన్నాయంటే అది జరగట్లేదు. యుద్ధం ఆగిపోతుందని న్యూస్ వస్తుంది, పీస్ డీల్ జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు, కానీ బాంబులు వేస్తున్నారు. గోల్డ్ చూసారా ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతుందో. పరిస్థితులు ఏంటి అంటే ఒక రోజు ఒక పూట ఒక న్యూస్ నమ్మితే రెండో పూట ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వచ్చేస్తుందండి. జనరల్గా గోల్డ్ పడితే ఇలాంటి టైముల్లో క్రూడ్ కాస్త ఎలివేటెడ్గా ఉండాలి. మీరు చూస్తే అటు క్రూడ్ పడిపోతుంది, గోల్డ్ కూడా పడిపోతుంది. కారణం ఏంటి? ఒకేసారి రెండు పడిపోతున్నాయంటే కారణం మిడిల్ ఈస్ట్లో ఉన్న సిచ్యువేషన్ డేంజర్గా ఉంటుంది అనుకున్నంత ఎక్కువ డేంజర్ కనిపించకుండా ఉండడం వల్ల అటు క్రూడ్ పడిపోతుంది, ఇటు గోల్డ్ కూడా పడిపోతుందండి. ఎందుకంటే సిచ్యువేషన్ డేంజర్గా ఉంది అంటే ఖచ్చితంగా గోల్డ్ పెరుగుతుందండి, సేఫ్ హేవెన్ కనుక. అలాగే సిచ్యువేషన్ డేంజర్గా ఉంటే క్రూడ్ కూడా పెరిగిపోతుంది, ఎందుకంటే ప్రొడక్షన్ తగ్గిపోతుంది కనుక. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అటు డేంజర్ కాదు, అలాగని చెప్పి నార్మల్ కాదు. అనుకున్న దానికన్నా కాస్త ప్రశాంతంగా ఉండడంతో సిల్వర్, గోల్డ్ రెండు పడిపోతున్నాయి. అయితే మార్కెట్లో ఈ విధంగా అనిశ్చితి ఉంది కదా, యుద్ధం జరుగుతుందో తెలీదు, జరగదో తెలీదు, పీజీలు వస్తుందో తెలీదు, రాదో తెలీదు. మరి ఇలాంటి టైముల్లో జనరల్గా సేఫ్ హెవెన్స్లో కదా పెట్టుబడి పెట్టాలి, గోల్డ్ పెరగాలి కదా ఎలా చూసుకున్నా. కానీ గోల్డ్ ఎందుకు పడిపోతుంది? ఇక్కడ మార్కెట్ ఏంటంటే ఫ్యూచర్ తలక ఎక్స్పెక్టేషన్స్ మీద నడుస్తుందండి క్లియర్గా, కరెంట్ హెడ్లైన్స్ మీద కాదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, వర్స్ట్ కేస్ సినారియో మార్కెట్ ఆల్రెడీ చూసేసింది. ఇక యుద్ధం కంప్లీట్గా జరగదు అనే ఒక నమ్మకం ఉండడంతో గోల్డ్ మనకి కింద పడిపోతుంది. అండ్ దానికి తోడు డాలర్ స్ట్రాంగ్ అయిపోతుంది, వడ్డీ రేట్లు ఇంకా పెంచుతామని చెప్తున్నారు. ఈ కారణాల వల్ల ఏంటి అంటే కొంతవరకు గోల్డ్ మీద, కమోడిటీస్ మీద కొంత ఎఫెక్ట్ అయితే మనం చూడక తప్పదండి. సో ఈ టైంలో క్రూడ్ ప్రైసెస్లో మరొక 5 నుంచి 10 డాలర్లు కనుక తగ్గిందనుకోండి, మన ఇండియన్ మార్కెట్లో బుల్ రన్ విపరీతంగా వస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈవెన్ రూపీ స్ట్రాంగ్గా లేకపోయినా కూడా ఈ క్రూడ్ విషయంలో మనం ఇంపోర్ట్స్ విషయంలో ఏవైతే మనకి డెఫిసిట్ తగ్గుతుందో ఇది మనకి చాలా బ్యాలెన్స్ చేస్తుందండి. చూద్దాం ఏం జరుగుతుందో. క్రూడ్ ప్రైసెస్ కనుక మరొక 5 నుంచి 10 డాలర్లు తగ్గితే ఖచ్చితంగా మన మార్కెట్లో సెంటిమెంట్ మారడానికి చాలా అవకాశాలు ఉంటాయండి. అయితే మార్కెట్లో సెంటిమెంట్ మారిన ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ ఇప్పుడు ఎందుకు ఇంత ఘోరంగా ఉంది? మార్కెట్లో ఇన్వెస్టర్లు అందరూ కూడా ఐటీ సెక్టార్ స్టాక్స్ వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నారు అంటే చాలా మంది ఎస్ అని చెప్తున్నారండి. ఎందుకంటే వర్స్ట్ పర్ఫార్మింగ్ సెక్టార్గా అయితే ఉందండి మనకి. ఓ పక్క అమెరికాలో టెక్నాలజీ స్టాక్స్ పెరిగిపోతున్నాయి, అవి పెరిగితే మన ఐటీ స్టాక్స్ పెరగాల్సింది పోయి కింద పడిపోతున్నాయి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ యుఎస్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ల గురించి విపరీతమైన వర్రీ అవుతున్నారండి. హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లు ఉంటే మన ఇండియాకి బిజినెస్ తగ్గిపోతుంది అని. అలాగే అమెరికాలో ఉన్న కంపెనీస్ వాళ్ళ తాలూకా బిజినెస్ తాలూకా ప్రాజెక్టులని ఇంకా డిలే చేసేస్తాయని చెప్పి భయపడుతున్నారు. అయితే ఇది ఇండియా ప్రాబ్లం అంటే ఇండియా ప్రాబ్లం కాదండి, నార్త్ అమెరికా తాలూకా డిమాండ్ ప్రాబ్లం. మన ఇండియా తాలూకా బిజినెస్లో మాక్సిమం యూఎస్ క్లయింట్స్ అందరూ కూడా హాఫ్ ఆఫ్ ద ఇండియన్ ఐటీకి రెవెన్యూ ఇస్తున్నారు. సో అమెరికాలో అక్కడ స్పెండింగ్ తక్కువైతే మనకి ఇక్కడ ఇండియా కంపెనీకి బిజినెస్ తగ్గిపోతుందండి. యాక్చువల్గా ఇది ఇండియాకి ప్రాబ్లం కాదు, అమెరికాకే ప్రాబ్లం. బట్ మన ఇండియన్ మార్కెట్లో ఐటీ సెక్టార్ మెయిన్గా ఇబ్బంది పడిపోతుంది దీనివల్ల. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఐటీ సెక్టార్లో స్పెండింగ్ తగ్గిపోతుంది అంటే అక్కడ పెట్టుబడులు నెట్ వెళ్ళిపోతాయండి. సెమీ కండక్టర్ల వైపు, డేటా సెంటర్ల వైపు, నెట్వర్కింగ్, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ఆ విషయంలో మనం కాస్త వెనకబడి ఉన్నాం. ఇప్పుడున్న ఐటీ సెక్టార్లో పెట్టుబడులు కూడా పక్కకి వెళ్ళిపోయి అనుకోండి, మన మార్కెట్లో ఇంకా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుందండి. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కెట్లో మనీ ఒక సెక్టార్లోంచి మరొక సెక్టార్లోకే వెళ్తుంది కానీ ఇండియాను పూర్తిగా వదిలి వెళ్ళిపోవట్లేదు. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదండి. ఓకేనా? సో ప్రస్తుతానికైతే డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, పవర్, క్యాపిటల్ గూడ్స్, టెలికాం, సెలెక్ట్ ఆటో కంపెనీస్ ఇవన్నీ కూడా
చాలా బాగా అట్రాక్టివ్‌గా మంచి మనీనైతే తీసుకొస్తుందండి ఇండియన్ మార్కెట్‌లోకి. చూద్దాం ఏం జరుగుతుందో. సో, ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఓలా ఎలక్ట్రిక్ అండి. ఇదేదో పెరిగిపోతుందని చెప్పడం కాదు. ఒక థీమ్ స్పెసిఫిక్‌గా మనం మాట్లాడుతున్నాం. ఢిల్లీలో కంప్లీట్‌గా కొత్త ఈవీ పాలిసీని తీసుకొచ్చారండి. మనందరికీ తెలుసు. సో, ఈ కొత్తగా తీసుకొస్తున్న ఈవీ పాలిసీ కారణంగా ఆల్మోస్ట్ ఈవీ స్టాక్స్ అన్నీ కూడా మనకి పాజిటివ్‌గా ఉన్నాయి. ఈవీ అడాప్షన్ కోసం ఈవీ ఇన్సెంటివ్స్ ప్రకటిస్తున్నారు. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనౌన్స్ చేస్తున్నారు. సపోర్టివ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. అన్నీ బాగున్నాయండి. స్టాక్స్ కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నాయి. బట్ అన్నిటికన్నా ఎక్కువ బెనిఫిట్ ఏ కంపెనీకొస్తుంది? నేనైతే సోనా బీఎల్‌డబ్ల్యూ అని చెప్తానండి. అంతేకాదండి, దీని తర్వాత కూడా నెక్స్ట్ బెనిఫిషియరీ ఎవరైనా ఉన్నారు అంటే, మనం గ్రోత్ స్టాక్స్ 15 షేర్ చేసుకున్నాం కదండీ! మీకు వాట్సాప్‌లో పంపించాను కదా! అందులో ఒక స్టాక్ ఉందండి, ఏథర్ ఎనర్జీ. మీరు చెప్తే నమ్మరండి, నేను పంపించిన 15 స్టాక్స్‌లోని కూడా ఖచ్చితంగా మనకి చాలా చాలా బిజినెస్ గ్రోత్ కనిపించే అవకాశం కనిపిస్తుందండి. వాటిని మీరు స్టడీ చేస్తే నిజంగా చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ క్యాప్చర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇప్పటికీ కనుక ఆ స్టాక్స్ రాకపోతే, మాకు గ్రోత్ స్టాక్స్ పంపించండి అని చెప్పి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి ఒక్కసారి హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెట్టి గ్రోత్ స్టాక్స్ పంపించండి అని అడగండి. నేను రిప్లైలో పంపించేస్తాను. అండ్ ఇంకోటేంటంటే, ఇవేవో నార్మల్‌గా చెప్పిన స్టాక్స్ అయితే కాదండి. నేను మా వర్క్‌షాప్‌లో మాట్లాడుకున్న కొన్ని స్టాక్స్, కొన్నిటి గురించి ఇంకా చెప్పలేదు కూడా వర్క్‌షాప్‌లో. మీకు ముందుగానే షేర్ చేస్తున్నానండి. వర్క్‌షాప్‌లో ఉన్న వాళ్ళకే కాదు, మన వ్యూవర్స్ అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను మీ అందరికి షేర్ చేస్తున్నా. నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్‌ని రెగ్యులర్‌గా చూడండి. అయితే సడెన్‌గా మార్కెట్‌లో అందరూ కూడా మహీంద్రా అండ్ మహీంద్రా మీద చాలా బులిష్‌గా ఉన్నారండి. కారణం ఏంటంటే, వీళ్ళు మల్టిపుల్ గ్రోత్ ఇంజిన్స్ మీద నడుస్తున్నారు. ఓ పక్క ఎస్యూవీస్, మరో పక్క ట్రాక్టర్స్, మరో పక్క ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇలాగా హాట్ థీమ్‌లో వీళ్ళైతే యాక్సలరేట్ అవుతున్నారండి. అండ్ ఇప్పుడు వస్తున్న ఈవీ పాలసీ కూడా మహీంద్రాకి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా పాపులర్‌గా సేల్ అవుతున్నాయి కూడా. చూడండి, ఇవాళ థీమ్ స్పెసిఫిక్‌గా ఈవీస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎన్ని స్టాక్స్ కనిపిస్తున్నాయో. ఇక ఇవాళ నిఫ్టీ గెయినర్‌గా మారుతి సుజుకి కనిపిస్తుందండి. సడెన్‌గా వీళ్ళెందుకు మార్కెట్‌లో ఇంత పాపులర్ అవుతున్నారు అంటే, జఫ్రీస్ వాళ్ళు మారుతి గురించి అప్గ్రేడ్ చేస్తున్నారండి. ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని, డిమాండ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తుందని, బెటర్ ఆపరేటింగ్ మార్జిన్స్ వీళ్ళు తీసుకురాగలుగుతున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే జనరల్‌గా మనం చూసుకుంటే ఇవాల్టి థీమ్‌లో ఈవీ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటివరకు కూడా ఈవీ వెహికల్స్‌ని పెద్దగా తీసుకురాలేదు. ఒకే ఒక కారుని తీసుకొచ్చారు. అంటే ఈ ఈవీ సెగ్మెంట్‌లో వీళ్ళ బిజినెస్ డల్ అవుతుందంటే యెస్ అని చెప్పొచ్చండి. బట్ మారుతి స్టిల్ డామినేట్ చేస్తుందండి ప్యాసింజర్ బిజినెస్‌లో. కొత్త ప్రొడక్ట్స్‌ని తీసుకొస్తూనే ఉంది. ఈవీ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూనే కనిపిస్తుంది. సో, వీళ్ళు కూడా ఫర్దర్‌గా పెరుగుతారనే ఆలోచన మార్కెట్‌లో కనిపిస్తుందండి. ఇవాళ మనం మాట్లాడుకున్న ఈ ఈవీ సెక్టార్ రిలేటెడ్ స్టాక్స్, ఎస్పెషల్లీ ఓఈఎమ్స్ గురించి ఖచ్చితంగా మనం కన్నేసైతే ఉంచాలండి. నో డౌట్ అబౌట్ ఇట్. ఇక ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలండి. మళ్ళీ మార్కెట్‌లో ఎయిర్టెల్ మీద బజ్ అయితే క్రియేట్ అవుతుందండి. అనలిస్టులు అందరూ కూడా దీని టార్గెట్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు. కమింగ్ డేస్‌లో ఖచ్చితంగా ఎయిర్టెల్ వాళ్ళ టారిఫ్‌లని పెంచుతుందని, ఫ్యూచర్‌లో ప్రైస్ హైక్స్ చూపిస్తుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ హయ్యర్ టారిఫ్స్ ఖచ్చితంగా వీళ్ళ రెవెన్యూస్‌ని చాలా క్లియర్‌గా ఇంక్రీజ్ చేస్తుందని, దీనివల్ల వీళ్ళ బిజినెస్‌లో గ్రోత్ కనిపిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ కమింగ్ డేస్‌లో ఒకవేళ ప్రైస్ హైక్స్ కనుక జరిగితే, ఆ రెవెన్యూస్ ద్వారా అప్పులు కనుక తగ్గిస్తే ఖచ్చితంగా ప్రాఫిటబిలిటీ ఇంకా పెరుగుతుందనే సిట్యుయేషన్ మార్కెట్‌లో అందరికీ అర్థమవుతుందండి ఎయిర్టెల్ విషయంలో. సో, ఇప్పుడు ఎయిర్టెల్ తాలూకా ప్రధాన స్టోరీ ఏంటంటే, కొత్త కస్టమర్‌లని విపరీతంగా యాడ్ చేసుకోలేకపోయినా ఎగ్జిస్టింగ్ కస్టమర్ల నుంచి ఇంకాస్త ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది ఎయిర్టెల్. నెక్స్ట్ మనం డిక్సన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్‌గా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, డిక్సన్ టెక్నాలజీస్‌లో క్లియర్‌గా అటు చార్ట్ పరంగా, ప్రైస్ యాక్షన్ పరంగా, ఫండమెంటల్స్ పరంగా చాలా ట్రిగ్గర్స్ కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ వీళ్ళకి వివోతో జేవీని అనౌన్స్ చేశారు. దానికి అప్రూవల్ కూడా ఇచ్చారు. దీనివల్ల 30,000 నుంచి 50,000 కోట్ల రెవెన్యూ జనరేషన్ జరుగుతుందండి. అంటే వీళ్ళ ఎగ్జిస్టింగ్ రెవెన్యూస్‌కి 70-80% యాడ్ అవుతాయి. ఇది నార్మల్ విషయం కాదండి. కాకపోతే హయ్యర్ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ అవుతుందా, ఎక్స్‌పోర్ట్స్, లాంగ్ టర్మ్ రెవెన్యూ, ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాలండి. హెడ్‌లైన్స్ ఒకటే కాదు. ప్రస్తుతానికైతే చాలా చాలా బజ్ ఈ స్టాక్‌లో క్రియేట్ అవుతోంది. ఒక్కసారి దీన్ని మీరు మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని గమనించండి. నెక్స్ట్ మనం కిర్లోస్కర్ ఆయిల్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్‌గా లాంగ్ టర్మ్ అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉంటుంది అని తెలిసిన కొత్త డీల్స్ వీళ్ళు అనౌన్స్ చేస్తున్న ఈ స్టాక్ మళ్ళీ మనకి నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుందండి. కాస్త బజ్ క్రియేట్ అయ్యి అప్పర్ సర్క్యూట్లు కొట్టే వీళ్ళ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కాస్త నెగటివిటీ కనిపిస్తుంది. అనలిస్టులు అందరూ బులిష్‌గా ఉన్న మార్కెట్‌లో పాజిటివ్ న్యూస్ ఉన్న ఈ స్టాకుల్లో ఎందుకు నెగటివిటీ కనిపిస్తుంది అంటే, సింపుల్ సెల్ ఆఫ్ అనేది స్పెసిఫిక్‌గా కొన్ని స్టాక్స్‌లో చాలా క్లియర్‌గా జరుగుతుందండి.
మేబీ ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వస్తున్న గ్రోత్కి సాటిస్ఫై అవుతూ ప్రాఫిట్ బుకింగ్స్ చేయొచ్చు. అంతకన్నా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఏం లేదండి. ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతాయి. దాన్ని ఎవరు కొట్టిపారేయలేరు. సో షార్ట్ టైంలో సెంటిమెంట్ కొంతవరకు వీక్ అవ్వచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వీక్ అవుతున్న సెంటిమెంట్ మన తలక ఓవరాల్ స్ట్రక్చర్ని మార్చకూడదండి. ఈ గ్రూప్ స్టాక్స్ కాదండి, జనరల్గా డేటా సెంటర్కి సంబంధించి బ్యాకప్ పవర్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ ఇంజిన్స్ అవ్వచ్చు, ఆపర్చునిటీస్ ట్రమండస్గా ఉన్నాయండి ఈ స్టాక్స్కి. సో లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా వీటిల్లో గ్రోత్ కనిపిస్తుందని అందరూ నమ్ముతున్నారు. నెక్స్ట్ మనం గ్రీవ్స్ కాటన్ గురించి మాట్లాడుకోవాలండి. మీలో ఎంతమంది గుర్తుందండి, ఈ స్టాక్ని మనం 120 రూపాయల దగ్గర 150 రూపాయల దగ్గర మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీళ్ళ తలక బిజినెస్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా తీసుకెళ్తున్నారండి. యూఏఈలో వీళ్ళ తలక సబ్సిడీని అయితే అనౌన్స్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్గా ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్థనింగ్ ఇలాంటివన్నీ కూడా ఆఫ్రికన్ మార్కెట్స్ వరకు కూడా తీసుకెళ్తారట ఇప్పుడు. ఇది ఖచ్చితంగా కంపెనీ తలక ఎక్స్పాన్షన్కి పాజిటివ్ న్యూస్ అండి. అందువల్ల ఈ స్టాక్ మనకు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనం సీగల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ హై టచ్ చేసింది. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి కాస్త నెగిటివ్గా కనిపిస్తుంది. వీళ్ళకి 1700 కోట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అయితే వచ్చిందండి. రెవో అల్ట్రా మెగా సోలార్ వాళ్ళ దగ్గర నుంచి 220 మెగావాట్ సోలార్, అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సంబంధించి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుందండి. ఇది ఖచ్చితంగా ఈ కంపెనీకి ఇది పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు 16,000 కోట్ల ఫండ్ రైజింగ్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితే అప్రూవల్ అయితే ఇచ్చారండి. ఇనీషియల్గా మనకి ఇవాళ మార్కెట్లో కాస్త నెగిటివ్గా ఉన్నా ఓవరాల్గా కాస్త బజ్ అయితే మళ్ళీ ఎస్ బ్యాంక్లో క్రియేట్ అవ్వచ్చండి. కాస్త అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం జీనస్ పవర్ గురించి మాట్లాడుకోవాలండి. 285 రూపాయల దగ్గర ఆల్మోస్ట్ 88 లక్షల షేర్లు, అంటే 260 కోట్ల దగ్గరగా ట్రాన్సాక్షన్ అయితే జరిగిందండి. ఒక బ్లాక్ డీల్ అయితే జరిగింది. అండ్ ఎగ్జిస్టింగ్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా ఇది కాస్త కింద ఉండడం ఏంటంటే మార్కెట్లు కాస్త నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం వారి ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలండి. వారి ఎనర్జీస్ తలక ఫుల్లీ ఓన్ సబ్సిడరీ వారి సోలార్ అమెరికాస్. వీటికి ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ అయితే వచ్చిందండి క్లయింట్ దగ్గర నుంచి. 236 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సింది అయితే ఉంటుంది. మనందరం కూడా అమెరికాలో సోలార్కి సంబంధించి మన ఇండియన్ కంపెనీస్ మీద కేసులు ఉన్నాయని ఇలాగని అలాగని లేని భయాలు తెచ్చుకుని మన మార్కెట్లను పడగొట్టేసుకుంటున్నామండి. ఎస్పెషల్లీ సోలార్ స్టాక్స్. గుర్తుపెట్టుకోండి, సోలార్ స్టాక్స్ విత్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ విల్ లీడ్ ద మార్కెట్ గ్రోత్. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. సోలార్ కంపెనీస్కి ఎవరైతే బెస్ట్ని కూడా యాడ్ చేస్తున్నారో, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని యాడ్ చేస్తున్నారో వాళ్ళకి గ్రోత్ స్లో అయినా సరే ఖచ్చితంగా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఎస్డబ్ల్యూ సోలార్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ క్లోజింగ్ టైంకి కాస్త పాజిటివ్గా కనిపిస్తుంది, ఫ్లాట్ టు పాజిటివ్. బట్ దీనికి కూడా ఒక గుడ్ న్యూస్ ఉందండి. వీళ్ళ తలక జాయింట్ వెంచర్ హసన్ ఆలం కన్స్ట్రక్షన్ వాళ్ళతో వీళ్ళకి 5,000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయండి. వెస్ట్ మీనియా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఈజిప్ట్లో అయితే వస్తుంది. ఇది 1000 మెగావాట్ సోలార్ ఫోటోవాల్టిక్ ప్లాంట్ని ఇంటిగ్రేటెడ్ విత్ 600 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారండి. ఇది ఖచ్చితంగా కంపెనీకి పాజిటివ్ విషయం. ఇప్పుడే చెప్పాను కదండి, సోలార్ కంపెనీస్కి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కూడా యాడ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ గ్రోత్ రివైవ్ అవుతుందండి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఇవాల్టి ప్రైస్ యాక్షన్ అడుగడుగున ఒక విషయం క్లియర్గా చెప్తుందండి. మార్కెట్లో పెరిగిన ప్రతిసారి కూడా సెల్ ఆఫ్ అనేది చాలా ఇంటెన్స్గా కనిపిస్తోంది అని. సో నా దృష్టిలో అయితే మార్కెట్లు ఫస్ట్ ఇనీషియల్గా 3:30 ఆ టైంలో 23,900 మీదన పర్వాలేదులే అనిపించేలా కనిపించాయండి. బట్ క్లోజింగ్ మాత్రం క్లియర్గా కింద పడిపోయింది. 23,865కి అయితే వచ్చేసింది. సో రేపు మార్కెట్లు 23,900 మీదన ఉంటేనే మన పరిస్థితి ఓకేగా ఉంటుందండి. లేదంటే ఈ సెల్ ఆఫ్ ఇంకా కంటిన్యూ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.